హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో కనకాంబరం మొక్క గురించి అండి. కనకాంబరాలు గుత్తులుగా పూయాలంటే ఏమి చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. చాలా ఈజీగా పెంచుకునే మొక్కల్లో కనకాంబరాలు ఒకటండి. లో మెయింటెనెన్స్ ప్లాంట్స్, ఎక్కువగా కేర్ తీసుకోకపోయినా కూడా చాలా ఈజీగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటాయి. మనకి కనకాంబరాల్లో చాలా కలర్స్ ఉన్నాయండి. రెడ్లో కూడా చూడండి, లోపల రెడ్గా ఉండే కలర్ ఒకటి ఉంటుంది, లోపల ఎల్లోగా ఉండే కలర్ ఒకటి ఉంటుందండి. ఇవి రెండు నా దగ్గర ఉన్నాయి. లోపల చూసారండి, లైట్గా ఎల్లో ఒకటి ఉంటుంది, లోపల పూర్తిగా రెడ్గా ఉండేది. ఇలా 2 కలర్స్ రెడ్లో ఉంటాయి. ఇంకా పింక్ షేడ్ కూడా ఇంకోటి ఉంటుంది, ఎల్లో కలర్ ఒకటి, ఇంకా బ్లూ కలర్. ఇలా చాలా కలర్స్ మనకి ఈ కనకాంబరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇందులో సీడ్ వెరైటీసు, సీడ్లెస్ వెరైటీసు అవి కూడా ఉంటాయండి. సీడ్ వెరైటీస్లో పువ్వులు పూసిన తర్వాత వాటిని కోయకుండా వదిలేసామనుకోండి, అవే మనకి సీడ్స్గా ఫామ్ అవుతాయి. ఆ సీడ్స్ కింద ఎక్కడ పడితే అక్కడ మనకు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయండి. ఇంకా సీడ్లెస్ వెరైటీ అనేటివి, ఇవి ఇంకా సీడ్ ఫామ్ అవ్వండి, వీటిని మనము స్టెమ్ కటింగ్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవాల్సి వస్తాయి. చాలామంది రైతులు ఈ కనకాంబరాలు పెంచుతున్నారండి. ఎందుకంటే ఇవి ఒక కమర్షియల్ ప్లాంట్స్. మనకు రోజెస్, చామంతులు, మల్లెలు ఇవన్నీ కూడా కమర్షియల్గా రైతులు ఏ విధంగా పండిస్తున్నారో అదేవిధంగా కనకాంబరాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి మనకి. కాకపోతే ఇవన్నీ కూడా మిగతా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా సీజనల్లోనే దొరుకుతూ ఉంటాయి. కనకాంబరాలు మనకు ఏ సీజన్లో కూడా 365 డేస్ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి గుబురుగా పెరిగే మొక్కలండి. మహా అంటే 4 ఫీట్స్ వరకు మాత్రమే పెరుగుతుంది. ఇంకా ఇది సమ్మర్లో వచ్చే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. అంటే మిగతా సీజన్లో కూడా వస్తాయి, కానీ సమ్మర్లో ఎక్కువగా ఫ్లవరింగ్ ఉంటాయి. కాకపోతే డైరెక్ట్ సన్లైట్, టూ మచ్ సన్లైట్ ఈ మొక్కకు పనికిరాదు. మార్నింగ్ టైమ్స్లో ఒక 2-3 గంటలు ఎండ సరిపోతుందండి. సమ్మర్లో డైరెక్ట్ సన్లైట్ తగిలితే మాత్రం పువ్వులన్నీ చూడండి ఇలా షేడ్ అవుట్ అయిపోతాయి. ఆకులు కూడా ఎల్లోయిష్గా అయిపోయి చిన్న ఆకులు రావటం మొదలవుతాయండి. ఆఫ్టర్నూన్ సన్లైట్ ఎంత తక్కువగా తగిలితే అంత హెల్తీగా ఉంటాయి. ఫ్లవరింగ్ కానీ, ఈ మొక్క కానీ, ఆకులు కానీ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. ఇక సీడ్ వెరైటీస్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్లవర్స్ కోయకుండా వదిలేస్తే ఇలా సీడ్ లాగా తయారవుతూ ఉంటాయి. ఈ సీడ్స్ కూడా మనం ఎప్పటికప్పుడు తీసేస్తేనే మొక్క డెవలప్మెంట్ ఉంటుందండి, లేకపోతే మొక్క అక్కడితో నిలిచిపోతుంది. మనము ఇవి తీసి ఎక్కడ పడేస్తే అక్కడ ఇంకా మొలకలు వచ్చేస్తుంటాయి. చూడండి, నేను ఈ కింద చెట్టు కింద వేసేసాను. తర్వాత 1 మంత్ తర్వాత చిన్న మొక్కలుగా మనము వాటర్ ఇస్తున్నప్పుడు ఏమవుతాయంటే ఇవి ఫటా పగులుతూ ఉంటాయండి. మనకు వాటర్ ఇచ్చేటప్పుడు ఆ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ పగిలినప్పుడు ఆ విత్తనాలు ఎక్కడైతే ఎదజల్లి పడిపోతుంటాయో అక్కడంతా కూడా వస్తూ ఉంటాయి. సో మనం సీడ్స్ వేసిన తర్వాత అవి పగిలిన పైకి ఎగరకుండా కొద్దిగా ఎండిన ఆకులు వేసేసామనుకోండి, ఎక్కడైతే వేసామో అక్కడి నుంచే మనకి మొక్కలు వచ్చేస్తాయి. ఇక ఎప్పుడు ఫ్లవరింగ్ రావాలంటే మనకి ఈ ఫ్లవరింగ్ కంప్లీట్ అవ్వగానే ప్రూనింగ్ చేస్తూ ఉంటే పక్క నుండి బ్రాంచెస్ వచ్చి గుబురుగా వస్తాయి. మల్లె మొక్కలాగే అండి, ఇది ప్రూనింగ్ చేసే పక్క నుంచి బ్రాంచెస్ వస్తూనే ఉంటాయి. మనకి 4-5 మొక్కలు ఉన్నాయనుకోండి, ఈ మంత్లో ఒక మొక్క ప్రూనింగ్ చేసుకోండి, నెక్స్ట్ మంత్లో ఇంకో మొక్క ప్రూనింగ్ చేసుకోండి. అలా 4 మొక్కలు 4 టైంలో 4 నెలల్లో అలా ప్రూనింగ్ చేస్తూ ఉంటే మనకి ఒక మొక్క నుంచి ఫ్లవరింగ్ కంప్లీట్ అవ్వగానే ఇంకో మొక్క నుంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయండి. ఈ మొక్క చూడండి, నాకు ఫ్లవరింగ్ కంప్లీట్ అవ్వగానే నేను ప్రూనింగ్ చేసుకున్నాను. ఈ చివర్లో ప్రూనింగ్ చేసుకోగానే పక్క నుంచి ఒక 3 బ్రాంచెస్ వచ్చాయి. ఇంకా మొక్క బుషీగా రావడానికి కూడా ఇది ఒక ట్రిక్ అండి. మనము ప్రూనింగ్ చేయకుండా వదిలేసామనుకోండి, ఆ మొక్క అలానే నిలిచిపోతుంది, లేదా సన్నగా పొడవుగా పెరిగి ఇంకా పక్క నుంచి బ్రాంచెస్ రావు. ఎంత మనం ప్రూనింగ్ చేసుకుంటే అంత బుషీగా పెరుగుతుంది. ఈ మొక్క బాగా డెవలప్ అవడానికి 2 ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ప్రూనింగ్, 2 మనకు ఆ ఫ్లవరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కాయల్లాగా ఏర్పడతాయి కదా, ఆ కాయలు కూడా తీసేయటం. ఈ 2 పనులు చేసామనుకోండి మొక్క బుషీగా ఉంటుంది, ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది. ఈ 2 టిప్స్ మీరు ఫాలో అవుతూ ఉండాలండి. ఇక మొక్క నిండా ఫ్లవరింగ్ ఉండి నిండుగా మంచి కలర్లో ఈ ఫ్లవర్స్ రావాలంటే పొటాషియం రిచ్గా ఉండే ఫర్టిలైజర్ మనము తరచుగా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే ఈ ఫ్లవరింగ్ అనేది కూడా పువ్వులు కూడా మంచి కలర్లో వస్తాయి, ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి. సో మనము బనానా పీల్స్ ఫర్టిలైజర్లో ఈ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందండి. వీటిని డైరెక్ట్గా బనానా పీల్స్ మనము పచ్చివి మొక్క కింద ఇచ్చే కంటే ఇలా డ్రై చేసుకున్నాం అనుకోండి, వాటిని పౌడర్ రూపంలో మిక్సీ చేసుకొని పౌడర్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఎన్ని రోజులైనా
1 year అయినా ఉంటాయండి ఈ పౌడర్ని. ఇవి కాకుండా ఇంకో 2 రకాలుగా మనం ఈ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. అందులో మొదటి పద్ధతి ఏంటంటే ఒక 3 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందండి ఈ ఫర్టిలైజర్కి. అదేంటంటే చిన్న చిన్న ముక్కలుగా ఈ పీల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో ఒక 1 లీటర్ కానీ 2 లీటర్స్ కానీ వాటర్ వేసేసి ఈ పీల్స్ అన్నీ కూడా అందులో వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత ఇందులో ఉన్న పొటాషియం అంతా కూడా వాటర్లో దిగుతుంది. దీన్ని మనము ఫర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ మెథడ్ ఇంకోటి చాలా ఈజీ అండి. మనము ఏ రోజుకి ఆ రోజు ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసేయచ్చు. ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ వేసి బాగా బాయిల్ చేయండి. బాగా బాయిల్ 5 నిమిషాల వరకు బాయిల్ చేసామనుకోండి, అది ఉడికిన తర్వాత ఆ వాటరు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మనము బనానా పీల్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఈ బనానా పీల్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసి మూత పెట్టేసేయండి. 1 hour 2 hours తర్వాత ఇదంతా చల్లబడిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. ఈ విధంగా తయారైన నేను ఫర్టిలైజర్ని కూడా నేను చూపిస్తానండి. ఇది చల్లారిపోయిన తర్వాత ఫిల్టర్ చేస్తున్నాను చూడండి. మనము ఈ రకంగా తయారైన ఈ ఫర్టిలైజర్ని మనం ఒక వారం రోజుల వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చిక్కటి ద్రావణము దీంట్లో తయారైందో. మనము ఈ ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇస్తే మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి కదండి. బాయిల్ చేయటం వల్ల ఎక్కువగా మనకు ఫర్టిలైజర్ అనేది చిక్కగా తయారవుతుంది. మామూలుగా వాటర్లో వేసి ఒక 3 రోజులు ఉంచడం కంటే ఇదైతే బాగా చిక్కగా ఉంటుందండి ఫర్టిలైజరు. ఇది ఇంకో ఫర్టిలైజర్ అండి. నేను 3 రోజుల పాటు నీళ్ళలో వేసి ఉంచాను కదా, ఆ ఫర్టిలైజర్ని కూడా మీకు చూపిస్తాను. ఒక 3 రోజుల తర్వాత చూడండి, ఇది కూడా మంచిగా ఫర్మెంటేషన్ అయితే అయ్యింది. దీన్ని కూడా ఫిల్టర్ చేస్తాను చూడండి. మనము బనానా పీల్స్తో చాలా రకాలైన ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అండి. ఇన్స్టెంట్గా తయారు చేసుకునేదేమో బాయిల్ చేయటము, లేదా ఒక 2-3 రోజుల తర్వాత ఇవ్వాలంటే మనము ఒక డబ్బాలో వేసేసి వాటర్ వేసేసి పెట్టేసామనుకోండి, ఈ రకంగా మనకు ఫర్టిలైజర్ తయారవుతుంది. అలా కాకుండా డ్రై చేసుకొని వాటిని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఈ బనానా పీల్స్ను మనం వాడుకోవచ్చండి. నేను ఈ 2 ఫర్టిలైజర్ అంటే బాయిల్ చేసింది, డబ్బాలో వేసి వాటర్ వేసింది, రెండింటిని కూడా ఒక డబ్బాలో వేసేసుకున్నానండి. ఇది వారం 10 రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు కదా. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా చూడండి ఎంత చిక్కటి ఫర్టిలైజర్ తయారైందో. ఇక ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన ఈ తొక్కల్ని మొక్కల్లో వేయకండి. పచ్చి తొక్కలు ఏవైనా సరే, బనానా పీల్స్ అయినా కావచ్చు, పొటాటో పీల్స్ కానీ ఏవైనా సరే పచ్చి వేసామనుకోండి ఫంగస్ వస్తుంది. నేను ఇదివరకే చెప్పాను కదా. అలా కాకుండా మనం కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా మనం డ్రై చేసుకున్నాం అనుకోండి పౌడర్ రూపంలో వేసుకోవచ్చు. మనము ఈ లిక్విడ్ను నేను 1:10 రేషియోలో మొక్కలకి ఇస్తున్నానండి. సో ఈ విధంగా తయారు చేసుకున్న ఫర్టిలైజర్ని మనం అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు. ఈ వీడియో ద్వారా ఒక మంచి ఫర్టిలైజర్ని మీకు తెలియజేశానని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.